Hello, Dr. Dilip Gude here, physician, Yashoda Hospital, Somajiguda, Hyderabad. సో ఆఫీస్ వర్కర్స్ ఆర్ యూజువల్గా ఈ 9 to 5 జాబ్ చేస్తూ ఉంటారు చాలామంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది 2 to 12 అని రకరకాల షిఫ్ట్లో చేస్తూ ఉంటారు. బేసిక్గా ఏం జరుగుతుంది అంటే మీరు 8 hours కూర్చొనే ఉంటారు, రైట్? ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే సిట్టింగ్, కూర్చోవటం ఈజ్ ద న్యూ స్మోకింగ్. అంటే స్మోకింగ్ చేసేంత డ్యామేజ్ మీరు కనుక రోజుకి మేల్కు ఉన్న 14-16 గంటలు మీరు మేల్కొని ఉంటారు 24 hours. దాంట్లో మేజర్ భాగం అంటే 90% ఆర్ మోర్ మీరు కూర్చొని ఉంటున్నారు. ఇంటికి వెళ్తే కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు, వర్క్ ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు. సో సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు. అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళాక టైర్డ్ అయి ఉంటున్నారు, ఎక్సర్సైజ్ చేసే ఓపిక ఉండట్లేదు, టైం ఉండట్లేదు. పొద్దున ఆఫీస్కి వెళ్ళాల్సిన తొందరలో దే ఆర్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఒక రకమైన సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మనం చూస్తున్నాము. ఇలా కూర్చొని ఉండటం వల్ల ఆస్ట్రేలియాలో ఒక స్టడీ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ 12 లక్షల మీద ఈ స్టడీ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా కూర్చొని ఉన్న వాళ్ళ మీద బేసిక్గా అంటే ఒక 5 to 6 years అబ్జర్వ్ చేశారు, జస్ట్ సిట్టింగ్. అండ్ కొంతమంది ఏం చెప్పారంటే మీరు 3 hours రోజుకి 3 గంటలు మీరు నిల్చొని ఉండండి అని కొంతమందికి చెప్పారు. ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో దే హ్యావ్ స్టడీడ్ ఎవరికి హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది అనేసి. కూర్చొని ఉండటం వల్ల బేసిక్గా దే హ్యావ్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ బై 25 to 30%. అంటే 3 గంటలు మీరు రోజుకి నిల్చొని ఉన్నా మీకు హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది. సో అంత ఇంపార్టెంట్ మీరు యాక్టివ్గా మూవ్మెంట్ అనేది, అది మీరు వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, జస్ట్ నిల్చొని చేయొచ్చు మీ పనులు వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇంట్లో కూడా వర్కౌట్ అనేది బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకునేలాగా ఉండాలి. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యువర్ వర్క్ ప్లేస్ అలోస్ సమ్ కైండ్ ఆఫ్ ఒక 4-5 kg డంబెల్స్ మీ దగ్గర పెట్టుకోవచ్చు. దెన్ ఒక యోగా మ్యాట్ తీసుకెళ్ళండి, టైం దొరికినప్పుడు అది యాబ్స్ అవ్వచ్చు, దెన్ సింపుల్ మూమెంట్ యోగా లాంటి ఎక్సర్సైజ్ అవ్వచ్చు. యాక్టివ్గా ఉండేలాగా మీరు చూసుకోవాలి. దిస్ గోస్ అ లాంగ్ వే. అంటే మీకు ఇంత పెద్ద యూనో రిస్క్ తగ్గించే గుణం ఉందా ఈ మూమెంట్ అనేది మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే స్టడీస్ చెప్తున్నాయి క్లియర్గా, ఇఫ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ అండ్ అది స్ట్రెనస్ ఎక్సర్సైజ్ అవ్వక్కర్లేదు, అండ్ చెమట వచ్చేలాగా డంబెల్స్తో బాగా మజిల్స్ పెంచడం అలాంటి ఎక్సర్సైజ్ కాదు. ఇఫ్ యు ఆర్ సింప్లీ మూవింగ్ ఎ లాట్, అంటే రోజంతా ఉన్న 24 hours మేల్కొని ఉన్న కనీసం 16-17 hours మీరు కనుక ఎక్కువ కదులుతున్నారు అనుకోండి, బాగా ఫాస్ట్గా కదలటం, అప్ అండ్ గో అంటుంటాం. సో అలా కదులుతున్న వాళ్ళలో ఖచ్చితంగా హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది, డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది, హైపర్ టెన్షన్ రిస్క్ కూడా తగ్గుతుందని మనకి ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ కూడా ఉంది. సో ఖచ్చితంగా ట్రై టు మూవ్ ఎ లాట్ ఇన్ యువర్ మీ షెడ్యూల్. అది ఆఫీస్ వర్క్ అయినా సరే, ఎలాంటి వర్క్ అయినా సరే, మేక్ షూర్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ యువర్ షెడ్యూల్. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.